నోరు జారానయ్యా, కాలు జారానయ్యా, కన్ను జారానయ్యా, చెయ్యి జారానయ్యా. ఒక్కొక్క భర్త కన్నీళ్ళు పెట్టుకుని ఉంటాడు, నా భార్య పిచ్చిది నాయన్న, ఈ వారంలో మొన్న తొందరపాటులో మాట్లాడితే ఓ దెబ్బ కొట్టానయ్యా, నన్ను క్షమించయ్యా అని ఏడ్చుంటాడు భార్యను కొట్టిన భర్త. అంటే తేడవచ్చులే తన్నండి నేను చెప్పట్లా, మళ్ళీ మీరు అదో రకంగా చూడవాకండి నాకెళ్ళి. అంటే ప్రార్థనలో అలా ఫీల్ అయ్యాడని చెబుతున్నాను నేను. అలాగే పోయిన వారంలో నా భర్తని 2-3 సార్లు తేలిగ్గా మాట్లాడానయ్యా, భర్తను గౌరవించు సన్మానించాను, నువ్వు చెబితే నేనేమో లెక్క లేకుండా మాట్లాడాను, నోరు జారి దూషించానయ్యా. పిల్లలకు కూడా ఆయన మీద తేలిగ్గా చెప్పానయ్యా, నన్ను క్షమించాయని భార్య ఏడిచి ఉంటుంది. అవునా? ప్రార్థన చేసి కన్నీరు గార్చి పశ్చాత్తాపడి బలలో చేయేశారు. అయిపోయింది కూటం. ఇంటికి పోతారు. ఇవాళ ఇంకాసేపటికి ఏదో దేవుడు దయదలిస్తే పెందలాడి నేను వదిలిపెడితే పోతాడు. ఇవాళ కూడా దేవుడు కోపంగానే ఉంటే ఇంకో 2 గంటలు మీ హింస తప్పదు. ఏంది, పైకి చూడవాకండి, పక్కకు చూడవాకండి, నేను చూస్తాను, మీకు ఎందుకు అన్నయ్య. ఇవాళ కూడా 2 గంటల అన్నద్దు. అసలు నేను ఏమనుకుని వచ్చాను అనుకున్నావు? అసలు 40 నిమిషాల్లో ముగిద్దామని వచ్చాను నేను. కాబట్టి నేను ఎప్పుడు ముగిస్తే అప్పుడే 40 నిమిషాలు అనుకోండి. ప్రభువుకి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ ఫైటింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఉన్నప్పుడు అసలు ఏ గొడవ ఉండదు. రోజు ఇట్నే కోటం ఉంటే బాగుండే, గొడవే ఉండదు అనిపిస్తుంది. ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ దైనందిన జీవితంలోకి వెళ్తాం కాబట్టి మళ్ళీ పోరాటం స్టార్ట్ అయింది. ఏంటంటే, ఏ అపవిత్రత లేకుండా పవిత్రంగా ఉండి ప్రభువుకి ఇష్టంగా నడుచుకోవాలని నువ్వు ఆరాట పడతావు కదా. యేసయ్య దగ్గరికి ధైర్యంగా రావాలి, ఏ తప్పు లేకుండా రావాలి, లోపం లేకుండా రావాలి, అపవిత్రత లేకుండా రావాలి, పవిత్రంగా ఉండాలనేది నీ ఆశ. ఆశ ఉందా? అట్లాంటి ఆశ లేదా? నాకు కూడా అదే ఆశ. నేను 2 చేతులు ఎత్తుతా. మరి మీరు, మీ అందరికీ అదే ఆశ. మరి ఆశ తీరుతుందా? ఇంటికి వెళ్ళగానే మళ్ళీ యుద్ధరంగంలో పోయినట్టుంది. కొంతమంది అయితే మరీ దారుణంగా ఇంటికి బాగానే గొడవ వేసుకుంటారు. ఈ దారిలోనే గొడవ కొంతమందికి అయితే చర్చిలోనే గొడవ. కూటం అయిపోయిద్దా, భర్త వెతుకుతూ ఉంటాడు భార్యని, తిరిగి 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 ఏ మూలో నిలబడి కనపడిద్ది. దెయ్యం మొగందాన్ని ఏంది, ఏ అంత కోపడుతున్నది, పగలు కొట్టారు. దేవుడి సన్నిధి ఏందండి, ఏంది ఆ మాటలు, ఏం మాటలు, ఎక్కడ తిరుగుతున్నా? చర్చి మొత్తం తిరిగి వచ్చా, చుట్టూ తిరిగి వచ్చాను నేను. వాడకూడదు 2 గంటలు తింటాడు మైండ్. అరే ఆకలి అవుతుంది, అరే నువ్వెక్కడున్నావు, పిల్లలు ఎక్కడున్నారు? ఇప్పుడు దాకా దేవుని మాటలు విన్నావు కదయ్యా, ఏం దేవుని మాట ఇంటికి బాగా చెబుతాను, ఈ సంగతి ఇంటికి అటు చెబుతారా అని ఎగిరి పైకి ఒక తొక్కు తొక్కి అని ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది కొంతమందికి. అవునా కాదా? మళ్ళా మన మాట లేడీస్ తల్లి మీరు చెప్పండి అమ్మా, అవునా పాపం కదా. ఇంటికి పోయిన తర్వాత ఏందో కొంచెం టెంపర్గా ఉన్నాళ్ళే అని మౌనంగా ఉంటే ఏమి లేదు. ఏమో ఇంకా టెంపర్ అనుకో, ఏంది చర్చిలో ఏంది నోరు తెగ బారేసుకుంటున్నావు, ఏంది పెద్ద పెద్దగా అక్కడేం మాట్లాడలేనా, ఇప్పుడు చెప్పు మరి అది యుద్ధం కాకేంది? కొంతమంది ఏమో మౌనంగా ఉంటారు. ఇతన్ని గదిలించుకుంటే ఎందుకు దాడి జరిగిద్ది, ఇప్పటిదాకా పరిశుద్ధ దేవుడి సన్నిధిలో పవిత్రంగా ఉండొచ్చాం, ఈయన గదిలించాను అనుకో నన్ను ఏదో ఒకటి అంటాడు, నాకు ఆగదు, నేను ఏదో ఒకటి అంటాను, కొడతాడు, నేను తిడతాను, కొడుతుంటాడు, తిడుతుంటాను, పిల్లలు గీబా సీదర ఎందుకు ప్రశాంతత 4 మాటలు అంటే అన్నాడు మెలకుండా ఉంటే పోయిద్ది అని తగ్గించుకుంటే గొడవ ఉండదు. కొంతమంది ఇంకా టెంపర్లు ఉంటారు, ఇందాక నేను అడిగిన టైపులో అడుగుతారు. ఇక ఆ ఫైటింగ్ సీన్ జరిగితే చీదరంతా జరిగింది.
మళ్ళా ఆదివారం వచ్చేటప్పటికి అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని పోతుంటే నేను కూడా పోవాలనిపిస్తుంటుంది. భార్యాభర్తలు ఇద్దరికీ పశ్చాత్తాపం కలుగుతుంటుంది. ఆ రోజు స్టార్ట్ అయిన గొడవ కొంతమంది 3 రోజులు కొనసాగిస్తారు, కొంతమంది 4 రోజులు కొనసాగిస్తారు, కొంతమంది 2 రోజుల్లో ముగిస్తారు యుద్ధాన్ని. కొంతమంది మళ్ళీ ఆదివారం వచ్చినా కొనసాగుతూనే ఉంటుంది ఆ పోరు. రే ఆయన వచ్చాడని చెప్పు, మీ నాన్నకి చెప్పు అంటదేమో. ఎవడు ఇప్పుడు కాదులే పొమ్మను అంటాడు ఏనా. ఈ మధ్యలో పిల్లలకు గందరగోళం అవుతుంటారు. అంటే అప్పుడే వ్యాజ్యం ముగియదన్నమాట. మళ్ళీ ఆదివారం కూటం వచ్చినా కూడా కొనసాగుతూనే ఉంటుంది. చర్చిలోకి రాగానే పశ్చాత్తాపం. ఇక్కడ దైవజనుడు వాక్యంలో మాట్లాడుతూ, నీవెవరితోనైనా అసమాధానంగా ఉండి బలలో చెయ్యి వేస్తావేమో అలాగూ చేయకూడదు. సూర్యుడు అస్తమించు వరకు నీ కోపము నిలిచి ఉండకూడదు. కోపపడుడి గాని పాపం చెయ్యకుడి. ఆత్రపడి కోపపడువాడు దేవుని నీతిని నెరవేర్చలేడు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండరాదనే మాట తగిలిందనుకో. ఇప్పుడు సూర్యుడు అస్తమించడం అంటే ఒకరోజు ఉదయం గొడవ అయితే సాయంత్రానికి సమాధానం రావాలి. సమాధానం రాకపోతే మిస్టర్ లూసీ ఎంటర్ అవుతాడు. అందుకు చెప్పాడు దేవుడు, కోపడటం తప్పని నేను అనట్లా, కోపడండి, నేను కూడా కోపడతాను. కోపపడుడి కానీ పాపము చెయ్యకుడి. కోపం మీద కొంతమంది కొడతారు, కోపం మీద కొంతమంది తిడతారు, కోపం మీద కొంతమంది ఆత్మహత్య ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ పాపాలే, చెయ్యొద్దు. ఒకవేళ ఎవరితోనైనా నువ్వు కోపపడితే సూర్యుడు అస్తమించే లోపంటే ఈవినింగ్ కల్లా నువ్వు సమాధాన పడాలి. ఉందా లేదా వాక్యంలో? ఈ మాటలు తగిలినప్పుడు కూర్చొని ఏడుస్తారు. సాయంత్రానికే సమాధాన పడమన్నావు తండ్రి, దరిద్రుని నాయన, వారం అయింది, ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చేదో మాట్లాడడానికి ట్రై చేసినా నేను కసిరించుకున్నానయ్యా పాపిని ప్రభువా అని ఏడుతాం. మంచి మనసాక్షి ఉంటే. కొంతమందికి అది కూడా ఉండదు. మంచోళ్ళు అయితే సమాధాన పడవచ్చు, నేనేం తప్పు చేయలేదు ప్రభువా అని కూర్చుంటారు కొంతమంది. స్త్రీలు కూడా బాధపడతారు. అంటే జస్ట్ ఒక ఉదాహరణగా చెప్తున్నా ఇది. ఇప్పుడు ఈ తంతు భార్యాభర్తల గొడవ రూపంలో కానీ, మరో సమస్య రూపంలో వారం మొత్తంలో ఎక్కడో చోట ఏదో ఒక విధంగా ఈ అపవిత్రత అనేది కాస్తో కూస్తో టచ్ అవుతుందా లేదా? ఏదో కోణంలో టచ్ అవుతానే ఉందన్నయ్య అన్నోళ్ళు చేయొద్దండి. కొంతమంది చేయొత్తలా. ఎక్కడ అపవిత్రత టచ్ కాలేదా? మాటల్లో కానీ, చూపుల్లో కానీ, తలంపుల్లో కానీ, క్రియల్లో కానీ, నడకల్లో కానీ ఓవర్ యాక్షన్ చేయకుండా చేతులు ఎత్తండి. ఇక్కడ మేము చెయ్యి ఎత్తితే దిక్కులేదు కానీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నువ్వు కూడా అనవాకండి, మళ్ళీ దిక్కుమాల ఆలోచనలు చేయవాకండి. మీరు మనుషులే, నేను మనిషినే. మీరు ఎదుర్కొనే కుటుంబాన్ని నేను ఎదుర్కొంటాను, మీరు ఎదుర్కొనే సమాజాన్ని నేను ఎదుర్కొంటాను, మీరు ఎదుర్కొనే శరీరేచ్ఛలు నేను ఎదుర్కొంటాను. మీరు ఫేస్ చేసేయని నేను ఫేస్ చేస్తా కదా. నేనేమన్నా కూటమి అయిపోగానే అలాగా గాల్లో లేచిపోతానయ్యింది. నేను ఇదే భూమి మీద ఉండాలి, ఇదే మా లోకాలను నేను కూడా. మీరన్న నయం, ఒక ఫ్యామిలీయే. ఓయ్ అబ్బా, ఒక రోజుకి వచ్చి నేను ఎంతమందిని దర్శించాలో, ఇన్ని రకాల మైండ్ని ఫేస్ చేయాలో, ఒక్కోసారి ఏం చేయలేక జుట్టు బీక్కోవాలనిపించింది. ఆయన ఉన్నాడుగా, మళ్ళీ ఆయనకి వెళ్ళి చూసి స్తోత్రం నువ్వే చూసుకో అని అప్పచెప్పి ప్రశాంతంగా ఉంటా. లేకపోతే పిచ్చి హాస్పిటల్లో చేరి గోడలకి వెళ్ళి చూసి నా రథము లేవి అశ్వము లేవు అనుకుంటూ కూర్చోవాల్సి వచ్చింది. మామూలు ప్రజలు కాదు. సరే, ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా ఎందుకు చెప్పానంటే, నువ్వు కావాలని ఎక్కడ చేయవు, కానీ ఎక్కడో చోట ఏదో ఒక విధంగా నీకు మరక అంటుతానే ఉంది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అలా బజార్లో తిరిగి వచ్చామనుకో, ఎక్కడ ఒక్క చోట కూడా కావాలని నువ్వు మట్టి పూసుకోవు. కానీ ఈవినింగ్ కల్లా వచ్చి చూస్తే ఈ షర్ట్ కాలర్ మీద నల్లగా అయి ఉంటుంది, అక్కడక్కడ మట్టి అయి ఉంటుంది.
2 రోజులు తిరిగావు అనుకో అదే షర్ట్ వేసుకొని, బ్రదర్స్ ఇంకొంచెం ఎక్కడన్నా పూసుకుంటావా? ఏం లేదు, జస్ట్ పైన వేసుకొని తిరిగావు, నీకు తెలియకుండానే దాని మీద డస్ట్. వారం రోజులు అదే వేసుకొని తిరిగావు అనుకో, 2 జరుగుతాయి. ఫస్ట్ వేసుకున్నప్పుడు సెంటు కొట్టావు, ఆ వాసన పోయి గబ్బు వాసన స్టార్ట్ అయింది, చండాలం. రెండవది దాని ఆకారం మారిపోయింది. ఎక్కడ దుర్గంధాన్ని నువ్వు పూసుకోలేదు, కానీ నీ నుండి ఉత్పత్తి అయ్యేటువంటి చెమట ద్వారా అది దుర్గంధ భరితం అవుతుంది. ఎక్కడ మట్టి కావాలని డస్ట్ నువ్వు పూసుకోలేదు, కానీ 6 రోజులు నువ్వు తిరిగి వస్తే దాని షేడ్ మారిపోతుంది. తెల్లగా ఉన్న ఈ వస్త్రం కాస్త దాని ఆకృతి కోల్పోతుంది. కారణం, లోకంలో మాలిన్యం ఉంది, నువ్వు తిరిగే రోడ్ల మీద దుమ్ము ఉంది, అది నీ మీదకి వచ్చి వాళ్తుంది. అలాగే మన హృదయంలో కూడా, మన మనస్సు విషయంలో కూడా, మన ఆత్మీయ విషయంలో కూడా తెలిసి కొంత తెలియక కొంత దుమ్ము మన మీద పడతానే ఉంటుంది. ఎక్కడా కావాలని మనం పూసుకోకపోయినా షర్టుకి ఎలాగైతే మలినం అంటుతున్నట్టు మన ఆత్మ విషయంలో కూడా అలాంటి మాలిన్యం అంటుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఒప్పుకొని, మరి ఆదివారం ప్రభు బల దగ్గర జరిగే కార్యక్రమం ఏందనుకున్నావు? శుద్ధీకరణ, ఉతుకుడు సెక్షన్ అన్నమాట. శుభ్రపరచుకొనుట. వీరు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను తెల్లిపు చేసి కొనిన వారన్న వచనం చదివారా? అదే మరి ఏ వారానికి ఆ వారం ఆయన పాదాల దగ్గరికి వచ్చి, నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి, మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. ఏ వారానికి ఆ వారం యేసయ్య దగ్గరికి వచ్చి, ఆయన రక్తం దగ్గరికి వచ్చి చురుగ్గానే ఉన్నారులే, ప్రభా ఇట్లా మాలిన్యంతో ఉన్నానయ్యా, నన్ను కడుగు ప్రభా అని ఏడ్చి పశ్చాత్తాపడి శుద్ధి. ఈ పరంపర అలా కంటిన్యూ అవుతుంటే కొంతకాలానికి ఒక రకమైన ఇసుగు వచ్చింది. అసలు ఏంది నా లైఫ్, ఏంది పద్దాకలి ఇది ఒక అలవాటు అయిపోయిందే, చెడు పనులు చేయకుండా ఆగట్లా, చిన్నదో పెద్దదో జరుగుతుంది. వారం అంతా ఈ పనులు ఏదో ఎక్కడో చోట తేడా పట్టడం, ఆదివారం రాగానే ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ పెట్టడం, కొద్ది కాలం తర్వాత ఇది ఒక ఆచారంగా మారిపోయి క్వశ్చన్ మార్క్ వస్తుంటుంది. ఎప్పటికీ ఇది ఇంతేనా? పరిపూర్ణ పవిత్రతను సాధించలేనా? ఏ మాలిన్యం లేకుండా ఒక్క వారమన్నా నేను దేవుని సన్నిధిలో కనబడలేనా అనే ప్రశ్న ప్రతి మనిషికి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి ఖచ్చితంగా ఎదురైద్ది. దానికి సమాధానం చెప్తా. ఇప్పుడు నీ తీర్మానం ఏం తీసుకున్నావు? తీర్మానం బాప్తిసం పొందేటప్పుడు, నా జీవితాంతం కూడా ఇక నేను మాట ఎందు కానీ క్రియ ఎందు కానీ చేష్టలు కానీ ఎక్కడ కూడా తేడా లేకుండా ఉండాలని ఇష్టపడుతున్నానయ్యా, నన్ను అనుగ్రహించు, నన్ను బలపరచని తీసుకున్నావు. తప్పులు చేయాలని తీసుకోవాలా, తప్పుడు జీవితం వద్దు, పవిత్రమైన జీవితమే కావాలని నువ్వు అడుగు ముందుకేసావు. కానీ అది నీకు ఎదురైనప్పుడు నువ్వు భంగపడతావు. కొద్ది కాలం పోరాడతావు. ఆ తప్పులు మళ్ళా చేయకుండా ఉండటానికి నీ వంతు రోషంగా కష్టపడతావు. కానీ ఒకటి కాకపోతే ఒకటైనా ఏదో పొరపాటు నీలో తరచుగా జరుగుతున్నట్టు కనబడినందున ఇక దయ్యపు స్వరం నీకు దగ్గర అయింది, సైతాను స్వరం దగ్గరై నువ్వు ఎంత పోరాడినా గెలవలేవు, నువ్వు ఎన్ని తిప్పలు పడినా నీకు విజయం రాదు, ఇక అనవసరం, నువ్వు మానలేవు, ఇది కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే ఇంకొకటి, ఏదో ఒకటి నువ్వు చేస్తానే ఉంటావు. కాబట్టి అన్నీ మానుకొని పవిత్రంగా జీవించాలనే ప్రయత్నం ఏదైతే ఉందో అది వ్యర్థం, శుష్క ప్రయత్నం. అది మానుకోవటం మంచిది, రాజీ పడిపోవటం మంచిది అని చెబుతాడు ఇక వాడు. మిస్టర్ లూసిఫర్ అంటే ఎవరో తెలుసు మీకు? లూసిఫర్ అంటే ఆయన ఎవరో అనుకుంటారు, సైతానుగాడు. వాడు ఇట్లాగా నిన్ను నిరాశ, నిస్పృహ, కృంగుబాటులోకి తీసుకెళ్తాడు. ఈ ఒక్క విషయంలోనే కాదు తమ్ముడు,
చాలా విషయాలలో వాడు మనుషుల మీద ఉపయోగించేటువంటి బాణాలలో చాలా బలీయమైన బాణం కృంగదీయటం. ఈ సత్యాన్ని మనకు బయలుపరిచిన దేవునికి స్తోత్రం చెబుతాం గట్టిగా. నిరాశపరచటం, దిగజార్చటం, కృంగదీయటం, దీన్ని వాడు అన్ని విషయాల్లో వాడతాడు. నీ ఆత్మీయ జీవితంలో పాపంతో నువ్వు రాజీ పడిపోవడానికి దాన్నే వాడతాడు వాడు. ఈ ఉన్న భూమి మీద ఈ భౌతిక జీవితంలో కూడా గొప్ప విజయాలు నువ్వు సాధించకుండా, గొప్ప మెట్టుకు నువ్వు వెళ్లకుండా కూడా వాడు ఇయే వాడతాడు. ఈ నిరాశ, నిరుత్సాహం, కృంగుబాటులనే వాడతాడు. దేవుడు నువ్వేం దిగజారి అడుక్కునే స్థితిలో ఉండాలని దేవుడేం కోరుకోవటల్లా. ఆశీర్వదించాడు, ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలిచాడు మనల్ని. శాపగ్రస్తులుగా ఉండటానికైతే పిలవలా. 10 మందికి మనం సాయం చేసే స్థితిలోనే ఉండాలని కోరుకున్నాడు, కానీ 10 మంది దగ్గరికి వెళ్ళి బాబు ధర్మం, బాబు ధర్మం అని అడుక్కునే స్థితిలో ఉండాలని కోరుకోలా మన విషయంలో. అర్థమవుతుందా? కాకపోతే వాటి కోసం మనం దిగులేసుకొని కృంగిపోయి వెంపర్లాడటం కాకుండా వాటిని నెరవేర్చగల దేవుని చేయి పట్టుకోవాలనేది రాత్రి చెప్పాను నేను. అవి అక్కర్లేదు, వద్దు అని కాదు. నువ్వు ఇంత అడుగుతున్నావు, ఇంత కాదు, ఇంత సాధించాలి నువ్వు అని చెప్పాను నేను రాత్రి. దావీదు అన్నలు మహారాజు కొలువులో సైనికులు కాదు, దావీదు వాళ్ళ తమ్ముడే. వాళ్ళ అన్నయ్యోళ్ళు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్. పాపం దావీదేమో గొర్రెలు కాసుకునేవాడు. కానీ ఈ గొర్రెలు కాసుకునేవాడు గవర్నమెంట్ జాబ్ కలిగిన అన్నలు ఇద్దరిని మీరు చూస్తే ఎవరిని సమాజం గౌరవించేది మీరు చెప్పండి? జాబ్ హోల్డర్స్ ఉన్నాయిగా. కుటుంబం ఎవరిని గౌరవించేది? ఉద్యోగస్తులనేగా. ఆ ఉద్యోగం లేకుండా గొర్రెలను తోలుకొని పోయేవాడిని లక్ష్య పెట్టద్దు, అంత రెస్పెక్ట్ ఇవ్వదు. కానీ దావీదు చూడు, అసలు ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించకుండా, దేవా నీకు ఇష్టంగా ఉండాలి, నీకు సంతోషం కలిగించాలి, నువ్వు తృప్తి చెందాల నా జన్మను గురించి, నీకేది ఇష్టమో అదే నేను చేయాలయ్యా అని దేవునితో మనసు ట్యూన్ చేసుకున్నాడు. నాకు తెలిసి వాళ్ళ అమ్మ చెప్పుండాలి, వాళ్ళు ఒట్టి గవర్నమెంట్ జాబులేరా సైనికులు, ఆఫ్టర్ ఆల్ సైనికులు రా. నువ్వు దేవుని పాదాలు పడితే ఆయన నిన్ను మహారాజుని చేయొచ్చు. తల్లులు చెబుతారు కొంతమందికి పిల్లలకి, భక్తి గల తల్లులు, విశ్వాసం గల తల్లులు, పిల్లలు కృంగిపోతే వాళ్ళని ఇలా చెప్పి ధైర్యపరుస్తారు. పనికి మాలిన తల్లులు, పాపం వాడు బాగా పరిగెత్తున్నా, దరిద్రపోడా నీ బతుకు ఇంతే, దరిద్ర దానా నీ కర్మ ఇంతే, మా కర్మ మా దరిద్రం అట్టుంది, ఏం చేద్దాం, నీకు సావు రాట్లా, మాకు సావు రాట్లా, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు దరిద్రపు మొహం వాళ్ళు. మిమ్మల్ని కాదు, మిమ్మల్ని మాత్రం కాదు. స్తోత్రం. అలా అనేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళు తీసుకోండి ఈ మాటని. అదే భక్తి కలిగిన తల్లులు, విశ్వాసం కలిగిన తల్లులు బలహీనులైన పిల్లల్ని పట్టుకొని కూడా ఏమంటారు తెలుసా? నా కుమారుడా, నీవు పొందిన అవమానాన్ని బట్టి, ఎదుర్కొంటున్న వేదనలను బట్టి కృంగిపోవద్దు నాయన, జీవము గల దేవుని పాదాలు పట్టుకో. మీ అన్నలు అయితే తోకలయ్యారు, నిన్ను తలగా చేస్తాడు రాయన. నిజంగా అంత పని చేశాడు దావీదు, మహారాజు అయ్యాడు. ఇప్పుడు సైనికులైన వాళ్ళ అన్నలో ఇప్పుడు దావీదు దగ్గరికి వచ్చి ఏమంటారు? ఎరా దావీదా అంటారా? అంటానికి లేదు. కింగ్ డేవిడ్ ఈ ఫోజులో కూర్చుంటాడు, మరి రాజు ఇంతే కూర్చుంటాడు, ఎట్లా కాకుండా కూర్చుంటాడు పేషెంట్ లాగా. ఇటు అన్నలో ఇటు కూర్చుంటే రాజు ఆ టీవీ ఇటు కూర్చుంటాడు. కూర్చుంటే వచ్చి వాళ్ళు ఏం చేయాలా? నమస్కారం చేయాలా. ఎవరో గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ కూర్చొని నేను అన్నట్లు మళ్ళీ మీ కోపం వచ్చిదేమో. అది పొందారంటే దేవుడు మీకు ఇచ్చింది, దేవునికి స్తోత్రం. నాయనా ఇంకా నువ్వు పైకెక్కాలి,
కొంచెం పొందావా, ఇంకా పైకెక్కాలి, ఇంకా పైకెక్కాలి. ఉన్నతమైన స్థలములో నువ్వు ఉండాలి. నా కోరిక కాదు నాయనా, దేవుని కోరిక కూడా.